ఈ నెల 14 నుండి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 1 నిమిషం నిబంధనను ఎత్తివేసి 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. ఈ నెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 19,835 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 19,698 మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు కాగా 137 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం 109 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చొప్పున మొత్తం 109 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 109 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు 1,032 మంది ఇన్విజిలేటర్లను నియమించి వారికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేశారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. అయితే సైన్స్ పరీక్షను మాత్రం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న జరిగే ఫిజికల్ సైన్స్ పరీక్షను ఉదయం 9:30 నుండి 11 వరకు, ఏప్రిల్ 7న జరిగే బయాలజికల్ సైన్స్ పరీక్షను ఉదయం 9:30 నుండి 11 వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఫర్నిచర్తో పాటు ఫ్యాన్లు, తాగునీటి వసతిని కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు వంటి గ్యాడ్జెట్స్ తీసుకురావద్దని అధికారులు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఏడాది ప్రతి పరీక్షా కేంద్రం గేటు ముందు విద్యార్థులు తెచ్చుకునే సామాన్లను భద్రపరచడానికి అవసరమైన క్లాక్ రూమ్ ఏర్పాటుతో పాటు పరీక్షా కేంద్రం గేటు ముందు పరీక్షా కేంద్రం పేరు, ఎంఈఓ, సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి పేర్లతో పాటు మొబైల్ నెంబర్లను ప్రదర్శించేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేలా వారి నెంబర్లను ప్రదర్శిస్తున్నారు. మొత్తం 109 పరీక్షా కేంద్రాలలో 13 పరీక్షా కేంద్రాలను సి సెంటర్లుగా విభజించి వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలలోని రోడ్డు వైపు ఉండే గదులకు ఉండే కిటికీలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని, ప్రతి పరీక్షకు 40 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి తెలిపారు. ప్రతి పరీక్షకు మధ్యన తగినంత సమయం ఉన్నందున విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వారికి తగిన సహకారం అందించాలని కోరారు. ఏదైనా పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగితే సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలతో పాటు సర్వీస్ నుండి రిమూవ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. మార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలు అనేది నల్గొండ జిల్లాలో అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు గౌరవ కలెక్టర్ గారి ఆదేశంతో మరియు ఎస్పీ గారి ఆదేశంతో అన్ని సెంటర్లలో మనకు 109 సెంటర్లు మన నల్గొండ జిల్లా ఉండడం జరిగింది. అందులో పిల్లలు 19,835 మంది అపియర్ కాబోతున్నారు. అంటే రేపు ఆ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి వాతావరణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రికేషన్, డ్రింకింగ్ వాటరు, ఫ్యాన్లు, అదేవిధంగా అక్కడ బెంచెస్ మొత్తం శానిటేషన్ చేయడం, క్లీన్ చేయడం లాంటివి అన్నీ ఏర్పాటు చేయడము జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో సిఎస్ రూమ్ నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా
మంచి వాతావరణంలో పూర్తయ్యేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యాశాఖ నుంచి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అన్ని శాఖలకు సమన్వయ మీటింగ్లో అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ పరీక్షలు మంచి వాతావరణంలో సజావుగా జరిగేటట్టు సహకరించాల్సినటువంటి సందర్భం ఉందనేది వారు తెలపడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు కంపల్సరీ మంచి వాతావరణంలో, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి లేకుండా ఒకరోజు ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు కూడా కన్ఫ్యూజ్ కాకుండా, ఆలస్యంగా రాకుండా ముందే ఎగ్జామినేషన్ సెంటర్ తెలిసినట్లయితే త్వరగా వచ్చి రావడానికి ఉంటుంది. కాబట్టి పరీక్షకు వచ్చే క్రమంలో కంపల్సరీ మీరు 40 నిమిషాల ముందే ఉన్నట్లయితే మీరు ఈజీగా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి రాయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్ టికెట్ కంపల్సరీ తీసుకురావాలి. పెన్లు, తర్వాత అదేవిధంగా పెన్సిల్స్ తీసుకున్న అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకురాకూడదు. ఫోన్లు కానీ, అదేవిధంగా వాచ్లు, అంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకూడదు. పేరెంట్స్ కూడా ఏదైతే మన ప్రతి ఎగ్జామినేషన్కి 3-4 రోజుల వ్యవధి రావడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కానీ, అటు ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ, పిల్లలందరూ కూడా ఆ గ్యాప్ పీరియడ్లో నెక్స్ట్ ఎగ్జామ్ కావాల్సినటువంటి ప్రిపేర్ చేయించేసి మంచి ఎగ్జామ్ రోజు కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేలాగా చూసి వాళ్ళందరూ మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఏదైతే ఎగ్జామినేషన్ సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ పోలీసు వాళ్ళ సహకారంతో చుట్టూ పెట్రోలింగ్ చేసేటట్టు ఎంఈఓలు కానీ, సిఎస్లు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ఎస్పీ గారు అందరి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి ఆదేశించడం జరిగింది. ఈసారి జరగబోయేటువంటి పరీక్షలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా జరగాలనేది వారు ఆదేశించిన నేపథ్యంలో అందరూ కూడా పూర్తిగా సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అన్ని సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ జరిగేటువంటి సందర్భంలో 144 సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టూరా ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ మూసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకొని వచ్చే నెల జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా, సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.